సామెతలు 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామండి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతములు ఉన్నవి. అంటే దాని కుడి చెయ్యి, ఇక్కడ చేతులను జ్ఞాపకం చేసుకునే ముందు దాని అనగా ఎవరు? జ్ఞానం. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని నీవు సరిగా ఉపయోగించుకుని క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు సాగినట్లయితే ఆ జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది, ఆ జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఇవి నీకు కావాలంటే నేను జ్ఞానిని కదా అని నువ్వు గర్వించవద్దు, నేను జ్ఞానిని కదా అని నువ్వు విర్రవేగవద్దు. ఈ జ్ఞానము దేవుడి ద్వారా నాకు కలిగిందని ఆ జ్ఞానము ద్వారా నీవు ప్రభుతో సహవాసము చేసి లోకంలో ఉన్నవారితో ప్రేమభావము కలిగి జీవించినట్లయితే ఆ జ్ఞానము ద్వారా ఆ జ్ఞానము యొక్క కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. కనుక ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వాక్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలని దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.